అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీజేపీకి అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఆయన 75 ఏళ్ళు నిండిన వాళ్ళు రిటైర్ అయిపోవాలి రాజకీయాల్లో అనేసి అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేయటం జరిగింది. అయితే ఈ సెప్టెంబర్ 17కి నరేంద్ర మోడీ గారికి 75 ఏళ్ళు వస్తాయి. దానివల్ల ఆయన రిటైర్ అయ్యి ఈ ప్రధానమంత్రి పదవికి రిటైర్ అవుతారా, లేకుంటే ఆయన రిటైర్ అయితే ఎలా ఉంటాయి దేశ రాజకీయాలు, అదేవిధంగా ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద ఇప్పుడు మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు 75 ఏళ్ళకి రిటైర్ అవ్వాలనేసి అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే ఒకవేళ ఈ సెప్టెంబర్ 17కి నరేంద్ర మోడీ గారికి 75 ఏళ్ళు వస్తాయి. ఒకవేళ ఆయన రిటైర్ అవుతారా, లేకుంటే రిటైర్ అయితే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, దేశ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతాయి రిటైర్ అయితే? అంటే ఇప్పుడు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్. జనరల్గా ఆర్ఎస్ఎస్లో జరిగే పరిణామాలు, ఆర్ఎస్ చెప్పే ఆదేశాలను బీజేపీ 100% పాటిస్తుందనేది దానికి ఉన్నటువంటి గౌరవం. రెండోది వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నా అదే ఉంటుంది బీజేపీ అని. ప్రధానమంత్రులు నియమించడంలో కానీ ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం ఉంది. చాలా సందర్భాల్లో అది నిజమని కూడా తేలింది. కానీ ఇప్పుడు 75 ఏళ్ళు అనగానే ఏమవుతుంది? ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మీరు అన్నట్టు వచ్చే సెప్టెంబర్లో 75 ఏళ్ళు నిండిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఆ పదవి వదులుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి. 3 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఒకటి, ఆయన రిటైర్ అవుతాడా? 2, రిటైర్ అయిన తర్వాత ఎవరో అయ్యే అవకాశం ఉంది. దీని పర్యాసనాలు ఎలా ఉంటాయి? మొట్టమొదటి రిటైర్ అవుతారా? ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పాడు. తమాషా ఏంటంటే బీజేపీలో ఆ నిబంధనలు ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ యాజ్ అ పొలిటికల్ పార్టీగా ఇన్నేళ్ళు రిటైర్ కావాలని బీజేపీకి ఏమి లేదు, మాట్లాడుతున్నారు లేదు. కాబట్టి ఒకవేళ ఉంటా కూడా కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఒక్కోసారి 75 ఏళ్ళు నిండాలి, కానీ మెజారిటీ పార్టీ ఒప్పుకుంటే లేదా 2/3 పార్టీ ఒప్పుకుంటే అవసరాల ప్రకారం ఇంకో టర్మ్ ఇవ్వచ్చు, ఇట్లా కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇట్లాంటిది ఏదైనా మినహాయింపులతో ఉంటారా లేదు తెలియదు. నేను అనుకున్న ప్రకారం నరేంద్ర మోడీ గారు రిటైర్ అయ్యే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే బేసిక్గా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా ఉన్నారు, 3rd టర్మ్ ఉన్నాడు. ఈ టర్మ్ పూర్తి అయిపోయి మళ్ళీ కానీ గెలిస్తే ఇందిరాగాంధీ గారి రికార్డు ఇప్పుడు 3వ ప్లేస్ అయింది. 3వ ప్లేస్కి వస్తాడు ఇప్పుడు, మన్మోహన్ సింగ్ దాటేసినాడు కాబట్టి 3వ ప్లేస్, మళ్ళీ 2వ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటారా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిలో నడుస్తున్న పద్ధతి చూస్తే ఆయన ఇప్పట్లో వదులుకునే పరిస్థితి ఏమీ కనపట్లేదు. ఆ రీత్యా చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది, నరేంద్ర మోడీ గారిని కాదంటే ఎవరు ఉండాలి? ఎంత భయపడుతుంది బీజేపీ? ఎంత భయపడతా ఉందంటే బీజేపీ, మీకు గుర్తుంటే లోక్సభ మొన్న ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలన ప్రకటన చేశాడు ఉత్తరప్రదేశ్లో. అదేంటంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈయన చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఈయన అనుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారి తర్వాత నేనే ప్రధానమంత్రి అవుతారని. ఈ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నరేంద్ర మోడీ గారి స్థానంలో అమిత్ షా ప్రధానమంత్రి అయిపోతున్నాడు అని ప్రకటించేసినాడు. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. మామూలుగా అయితే కంగారు పడకూడదు, అట్లా టేబుల్ ఏం చెప్పచ్చు. కానీ ఎంటైర్ భారతదేశంలో ఉన్న బీజేపీలందరూ విపరీతంగా ప్రెస్ ముందుకు వచ్చారు. క్వశ్చనే లేదు, నరేంద్ర మోడీ గారు జీవితకాలం ప్రధానమంత్రిగా ఉంటాడని కానీ చెప్పేశారు కొంతమంది. అంటే ఎందుకు వచ్చారు అంటే నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ కాదు, అంటే నరేంద్ర మోడీ గారి ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ఫేస్ దేశం ఏది ఉందో ఆ తర్వాత అమిత్ షాకి లేదు. అది అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన ఇమేజ్ నెంబర్ 2 ఈ దేశంలో. కానీ ప్రధానమంత్రిగా ఆయన లేకపోయినా బీజేపీ అధికారాన్ని నరేంద్ర మోడీ గారు జస్ట్ అమిత్ షా గారు మేనేజ్మెంట్ బాగా చేసే వ్యక్తి తప్ప ప్రజల్లో పేస్ ఉన్న వ్యక్తి కాదు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రకటన చేశారంటే అమిత్ షాకి అంత ఇమేజ్ లేదు కదా. నరేంద్ర మోడీ గారికి ఉన్న పబ్లిక్ ఇమేజ్ అమిత్ షా గారికి లేదు. కాబట్టి వ్యూహాత్మకం కొడదాం అనుకున్నాడు. ఇది కొట్టేస్తే లేనిపోయిన సమస్యలు వచ్చేస్తుందని, ఇంకా 75 ఏళ్ళు వస్తుందని పెద్ద ఎత్తున బీజేపీలో అలజడి లేకిచ్చి క్వశ్చన్ లేదు నరేంద్ర మోడీ గారు మినహాయింపు అట్లాంటి సిద్ధాంతం లేదని చెప్పేసినారు. అంటే బీజేపీలో నరేంద్ర మోడీ గారిని తీసేస్తే తొలగిస్తే పరిస్థితి ఏమొస్తుందని చెప్పారు. రెండోది, ఎవరు అవుతారు? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎవరు అనుకుంటే వారు అవుతారు. అందుకనే తెలివిగా చాలా చోట్ల ఏం జరుగుతుంది ఈరోజు, ఏం జరిగే అవకాశం, దీనికి పర్యవసనాలు చూడాలి. ఏం జరిగే అవకాశం? నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ళకో ఒక టర్మ్కో ఖాళీ చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, లేదా తన అనుకున్న అమిత్ షా గారికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈ దేశంలో జమిలీ గ్యారెంటీగా వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎవరనుకుంటున్నాను రిటైర్మెంటు, నరేంద్ర మోడీ గారు అంటూ రిటైర్మెంట్ అయితే ప్రధానమంత్రిగా మస్ట్ అండ్ షుడ్ ఈ దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అవుతాడు, ఆయన ప్లేస్లో అమిత్ షా వస్తాడు అనగానే బీజేపీలు కంగారు పడిపోతున్నారు. అంటే నరేంద్ర మోడీ కాకుండా ఇంకొక ప్లేస్ని చేస్తే ప్రజలు హర్షించరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు, అంత ప్లేస్ మన దగ్గర లేదు అంటే అర్థం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తొలగించేసి ఇంక 2 ఏళ్ళు లేరే నుంచి వాళ్ళతో ఎన్నికలు పోగలరా? పోతే నెగిటివ్ ఫలితాలు వస్తే భయపడతారు. అందుకని ఏం చేస్తారు, వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారిని తప్పించాలనే పరిస్థితి వస్తే అనివార్యంగా 27వ సంవత్సరం అటు జమిలీ పెట్టేసి
మళ్ళీ గెలిచిపోయి మళ్ళీ ఎవరినైనా వాళ్ళు పెట్టుకోవచ్చు ప్రధానమంత్రిగా. అసలు ఒక 6 నెలలు పెట్టేసి మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, బీజేపీ ఇష్టం. కాబట్టి ఈ కారణం రీత్యా జమిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆయన రిటైర్మెంట్ అవుతాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అవ్వాల్సిన పరిస్థితి అంటూ వస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్న అమిత్ షాను ఇంకొకరు అవుతారు. అది జరగాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ రిటైర్మెంట్కి ఆయన ఒప్పుకుంటే ఖచ్చితంగా జమిలి ఎన్నికలు పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ గెలిచి ఆ తర్వాత మార్చుకుంటారు తప్ప ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారిని మారుస్తారని నేను అనుకోవట్లేదు. సరే, అయితే ఆర్ఎస్ఎస్ నుంచే నరేంద్ర మోడీ గారు రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు ఈ వ్యాఖ్య అంటే ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఆయన వ్యతిరేకించి ఈ రిటైర్మెంట్ని స్వాగతిస్తారా లేకుంటే ధిక్కరిస్తారా? అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్కి ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారి క్యాంప్కి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని అర్థం అవుతుంది. అసలు ఎప్పుడు లేనట్టుగా సమన్వయ కమిటీ వేసుకున్నారు. ఆ తర్వాత ఆ సమన్వయ కమిటీ సమావేశం అయినట్టు ఇంతవరకు బహిరంగ ఏమైనా ప్రకటించలా. ఇంకో తమాషా ఉంది దీంట్లో. సరే, ప్రధానమంత్రి అయితే 75 ఉండాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్కి ఆయనకి ఈయనకన్నా ఒక వారం ముందు 75 నిండిపోతుంది. ఇప్పుడు ఆయన చదువుతాడా ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పత్తి. రెండోది బహిరంగ ప్రకటిస్తున్నాడు అంటే మామూలు ఇటువంటి ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు. అలాంటి బహిరంగ ప్రకటిస్తున్నాడు అంటే ఎక్కడో తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్కి బీజేపీ నరేంద్ర మోడీ గారి క్యాంపుకు మధ్య చిన్న గ్యాప్ అయితే ఉందంటే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కారణాలు వచ్చినప్పుడు ఇప్పుడు అందువల్లనే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆయన చెప్పినాడు అంటే తగ్గాలే కదా. ఆయన తగ్గతాడని అంచనా నేను లేనంటే ఆయన మాటకి అంత విలువ ఇస్తారు ఈ విషయంలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఈ దశలో ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకుండా వీళ్ళు పక్క పెట్టే ప్రసక్తి లేదు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో నరేంద్ర మోడీ గారు దానికి మించి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు, పార్టీ మీద పట్టు సాధించేసినాడు. కాబట్టి అందుకని ఆయన్ని ప్రధానమంత్రిగా ఆయన ప్లేస్లో ఏ రోజులు వస్తారని అరవింద్కి అన్ని అనగానే మొత్తం బీజేపీ స్పందించేసింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ జరగకపోవచ్చు. నరేంద్ర మోడీ ఒప్పుకుంటే తప్ప జరగదు. నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగదు, జమిలి ఎన్నికలు పెట్టి జరుగుతారు. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఆయన కనుక ఈ ప్రధానమంత్రి పదవికి రిటైర్మెంట్ ఇస్తే, అంటే ఆయన ఒప్పుకొని ఇస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం మెండుగా ఉంది? నిస్సందేహంగా 2 జరిగే అవకాశం ఉంది. ఒకటి అమిత్ షా గారికి అవకాశం ఉంది, లేదా ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతుంది. ప్రధానమంత్రి గారు ఇప్పుడు అమిత్ షా కూడా ఆయన అనుకుంటే అవుతుంది. ఆయన ఛాయిస్ అమిత్ షా అనుకుంటున్నాము. బట్ ఆయన ఛాయిస్ అమిత్ షా గారు వద్దు అనుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎవరనుకుంటే వాళ్ళే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ఇస్తే కనుక ఎవరు ప్రధానమంత్రి పదవిలోకి వెళ్తారు అనే దానిపై అది కూడా నరేంద్ర మోడీ గారిపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి అనేది ఇక్కడ తేటతెల్లమవుతోంది. అంటే భగవత్ గారు ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్య వెనక నరేంద్ర మోడీ అదేవిధంగా భగవత్ గారికి మధ్య ఈ విభేదాలు అనేవి బయటపడుతున్నాయి. అయితే నరేంద్ర మోడీ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండబోదు. ఒకవేళ ఉంటే కూడా అది కూడా జమిలి ఎన్నికల తర్వాత ఈ బీజేపీ నరేంద్ర మోడీ అనే ఆయన్ని ప్రధానమంత్రిగా చూపిస్తూనే ఎన్నికల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బీజేపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాతే ఈ రిటైర్మెంట్ అనేది ఉంటుంది అనేసి కూడా అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా లాంటి ఆయన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా తీసుకొస్తారా లేకుంటే ఇంకెవరైనా కొత్త వారిని తీసుకొస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే అనేసి అంటున్నారు.